ఏమోనా ఇంట్రెస్టింగ్ ఉంది, ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కానీ ఒకటి బాధ కూడా ఏంది అని అంటే, అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు ఓన్లీ జూబ్లీహిల్స్నే ఉన్నారు. నిజంగా నిన్న ఒక రైతు ఒక మాట అన్నాడు, జూబ్లీహిల్స్లో రైతులు ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పత్తి పరిష్కారం అవుతుండే, పత్తి సమస్య అన్నాడు. ఇప్పుడు ఆడ రైతులు లేరు, ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి అసలు రైతులు వీళ్ళు ఇక్కడ పట్టించుకుంటలేరు. అదే ఏదైనా ఒక రూరల్ నియోజకవర్గంలో ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఇవాళ మొత్తం తడిసిన వడ్లు కొనేటోళ్ళు, తడిసిన మక్కలు కొనేటోళ్ళు, తడిసిన పత్తి కొనేటోళ్ళు. ఎన్నికలు అర్బన్ ఏరియాలో అవుతుంది, పట్టణంలో అవుతుంది కాబట్టి రైతుల్ని పట్టించుకుంటలేరు. అది మాత్రం చాలా దారుణం. అంటే ఇరిగేషను, రైతుల సమస్యలు అనేటటువంటి అన్న సీజనల్గా పంటలు వచ్చినప్పుడల్లా వస్తూనే ఉండేటివి. కానీ ఈసారి ప్రకృతి వైపరీత్యం కూడా దానికి తోడైంది. ఇరిగేషన్ సమస్యనేమో ప్రభుత్వాలు తీర్చగలిగింది, వాళ్ళ చేతులు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యం వాళ్ళ చేతుల లేదు. కానీ ప్రకృతి వైపరీత్యమైన, ప్రభుత్వ వైఫల్యమైన అల్టిమేట్గా రైతులు, ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. సో మా దృష్టికి వచ్చినటువంటి అంశాలను ఎత్తి చూపించి ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తే తొందరగా పరిష్కారం అయితే అనుకుంటున్నాం. ఉదాహరణకు బోత్ నియోజకవర్గం పిప్రి గ్రామం నుంచి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిండ్రు. మరి ఆయన ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. వారు అనేక మాటలు ఇచ్చిర్రు అక్కడ. ఇప్పుడు ఆ మాటలన్నీ తీసుకొని మళ్ళీ ఆయనకు ఒక ఉత్తరం రాస్తాం మేము, అన్న మీరు ఇక్కడికి వచ్చిర్రు, ఇన్ని మాటలు ఇచ్చిపోయినరని. ఇలా ఆయన్నే ఇచ్చే చోట ఉన్నాడు కాబట్టి, ఆయన ఇవ్వగలిగే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత సమస్యలు పరిష్కారం అవుతాయని ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని మా ప్రయత్నం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అందరికీ. జై తెలంగాణ, జై జాగృతి. క్యా హువా అన్న, క్యా అన్న, ఎప్పుడైంది? ओके, हम जाके आए हैं ना वहाँ पे, पुलिस से बात करें, जो 2-3 लोगों के घर पे भी जाके आए थे ना, और क्लोजली देखेंगे. आज मैं यहाँ से निजामाबाद ही जा रही हूँ, तो बराबर उस इश्यू पे हाँ ना, नहीं गए ना, देखेंगे ना एक बार वहाँ जाके बात करके. मैं आज भी जा रही हूँ निजामाबाद, इश्यू पे ज़रा सोचेंगे उसके बारे में. हम बहुत हमदर्द है, हमदर्दी से ही सोचेंगे ना. थैंक यू. जय तेलंगाना. అంచనాలు పెరిగిన మాట వాస్తవం. 300 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2000 కోట్లకు వచ్చిన మాట వాస్తవం. అందులో పనులు జరిగిన మాట కూడా వాస్తవం. 90% పనులు అయినాయి. 26 గేట్లు పెట్టి ఉన్నాయి ఆల్రెడీ. మనం నిన్న పోయే వరకు మెయిన్ కెనాల్స్ తవ్వి ఉన్నాయి. ఓన్లీ కొన్ని చిన్న చిన్నవి మాత్రం పెండింగ్ ఉన్నాయి. సో ఆ చిన్న చిన్న కెనాల్స్, లింక్ కెనాల్స్, అదేవిధంగా మహారాష్ట్ర సైడ్ ఉన్న 1700 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్, ఇది జరిగిపోతే ప్రాజెక్టు స్టార్ట్ అయిపోతుంది. కానీ మహారాష్ట్రతో అసలు మన వాళ్ళు మాట్లాడతలేరు. ఒకటి, మన దిక్కు జరిగే పనుల మీద శ్రద్ధ పెడతలేరు. రెండు, ఆ రెండు విషయాల్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికే చెనాక కొరాట విజిట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న కెనాల్లో నీళ్ళు ఇచ్చినా కూడా ఒక 10,000 ఎకరాలు కూడా పారేటటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న మెయిన్ కెనాల్కి నీళ్ళు ఇడిచిపెట్టినా కూడా. అయితే ఇక మీరు చూస్తున్నారు, ఇక నేను ఇంకా డీప్గా చెప్పదలుచుకోలే, కానీ గేట్లు వేస్తున్నారు, తీస్తున్నారు ఇసుక మాఫియా కోసం. అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది. సో ప్రాజెక్ట్ని వేరే రకంగా వాడుకుంటున్నారు, రైతుల కోసం కాకుండా పైసల కోసం వాడుకుంటున్నారు. అటువంటి వాడుకోకుండా రైతులకు బెనిఫిట్ చేయాలనేది విషయమే చెప్పడానికి వచ్చాం. అంటే జాగృతి ఎజెండా సింపుల్ బ్రదర్, సామాజిక తెలంగాణ సాధించాలనుకుంటున్నాం. ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి, మహిళలకు, యువతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మా ఎజెండా నచ్చి చాలామంది వస్తున్నారు, ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తున్నారు. కొంతమంది విమర్శిస్తున్నారు, వారిని కూడా వెల్కమ్ చేస్తున్నాం. సో నేనేమంటున్నా, అన్ని పార్టీలో ఉన్నారు, అట్లేం లేదు. ఒకళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు, అందరూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అవసరం ఏమున్నది, ఫస్ట్ ఇష్యూ ప్రజల ఇష్యూ, ప్రజా సమస్యల ఇష్యూ, వాటి మీద ఫోకస్ పెట్టినాం. ఇక విద్య గురించి చెప్పుకుంటే ఇవాళ నుంచి ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం సిగ్గుపడాలి. కాంట్రాక్టర్లకేమో 1000 కోట్లు ఇవ్వడం, ప్రాథమిక విద్యకు అదేవిధంగా కళాశాల విద్యకు పేద విద్యార్థులు ఎవరైతే డిపెండ్ అవుతారో మీ ఫీ రీఎంబర్స్మెంట్ మీద, అది మీరు చెల్లించకపోవడంతో ఇవాళ బడ్జెట్లో నడిచేటటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి. అంటే విద్యను డైరెక్ట్గా మీరే మొత్తానికి నాశనం చేస్తున్న పరిస్థితి. మీరు ఉన్నటువంటి గురుకులాలు నడపలేరు, ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు నడపలేరు. ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తుంటే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వడం లేదు. మేము సంపూర్ణంగా ప్రైవేట్ కళాశాలల వాళ్లకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఈ విషయంలో.
ఎందుకంటే మీరు పేద పిల్లలకు చదువు చెప్పడంలో ప్రభుత్వం కన్నా ఒక అడుగు ముందున్నారు. మీకు రావాల్సిన బకాయిలు మీరు రాకపోవడం అన్నది చాలా దారుణం. కాకపోతే ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలకు చదువులు సెమిస్టర్ మీద ఎఫెక్ట్ పడకుండా చూడాలని కూడా ప్రైవేట్ కళాశాలల వాళ్ళని నేను కోరుతా ఉన్నాను. ఒక రోజో 2 రోజో సింబాలిక్గా బంద్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం కంటిన్యూ చేయగలిగితే పరీక్షలు రాయడంలో వాళ్ళకి ఇబ్బంది రాదు. కాబట్టి ఆ దిశగా ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఆలోచన చేయాలి. మీరు బంద్ పెట్టుండ్రి, మీకోసం మీ తరఫున మేమందరం కొట్లాడతాం, ప్రభుత్వం డబ్బులు ఇచ్చే విధంగా ఫైట్ చేస్తాం. ఎందుకంటే నేను కౌన్సిల్లో ఆ రోజు గట్టిగా సీఎం గారు నిలదీసినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. ఫీ రీఎంబర్స్మెంట్ మేము ప్రతి నెల వేస్తామని చెప్పి ఈఎంఐ కట్టినట్టు కడతామని చెప్పిండు, కానీ ఆ మాట తప్పిండు. కాబట్టి ప్రైవేట్ కళాశాల మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సింబాలిక్ 1-2 డేస్ బంద్ చేయండి, కానీ ఆ తర్వాత పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మా ఆడబిడ్డల గురించి అయితే చెప్పుకునే అవసరమే లేదు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పిన సీఎం గారు ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. మరి ఎక్కడో మహబూబ్ నగర్లో అక్కడ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ప్రత్యక్ష ఫలితాలు అయితే మహిళలకు ఎక్కడ రాలేదు. కాబట్టి మహిళల్ని ఎంపవర్ చేసే దాంట్లో ప్రత్యేకించి ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఏ పరిశ్రమ లేదు, జీవనోపాధికి మార్గం లేదు. కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంకా కాస్త ఎంపవర్ చేయాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక మందులు హాస్పిటల్ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ఉట్నూరు ఉన్నది, దాన్ని 3 టర్మ్స్ నుంచి మేము ఎన్నిక పెట్టలే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వీళ్ళు ఎన్నిక పెడతలేరు. అది మున్సిపాలిటీ చేస్తామని చెప్పినాం, అట్లనే ఆపెట్టినాం. కాబట్టి దానిని ఏదో ఒకటి డిసైడ్ చేయాలి. ఇప్పుడు మరి లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉంది, కాబట్టి డిసైడ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక పత్తి రైతు మనకి ఇప్పుడే తెలిసింది, తలమడుగు మండలంలో మన రుయ్యాడ గ్రామం, భూమిరెడ్డి గారు మా ఇదివరకు సీనియర్ నాయకుడు ఉండే రుయ్యాడ గ్రామం, వారి సొంత గ్రామంలోనే ఒక పత్తి రైతు పాపం మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వారిని పరామర్శించడానికి కూడా ఇప్పుడు మేము వెళ్తాం మధ్యాహ్నం. కాకపోతే ఇది జరుగుతుంది, పత్తి రైతు గోస అనేటటువంటిది మామూలు గోస కాదు, ఆ ఉసురు మీరు పోసుకోకండి అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా. దయచేసి సీరియస్గా తీసుకోండి, ఇటువంటి ఆత్మహత్యలు మొదలైతే ఆగవు. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.